హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసి వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా ఉపయోగకరంగా కొత్తగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనలో చాలా మంది ఆడవారు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. కొంతమందికి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు, లేట్ అయిపోతూ ఉంటాయి. సో దీనికి రీజన్ వచ్చేసరికి పీసీఓడి, పీసీఓసి, అలాగే ఓవర్‌గా వెయిట్ ఉండడం వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ఇన్‌బాలెన్స్‌డ్ వల్ల ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకు పీరియడ్స్ అనేవి రావు. చాలామంది టాబ్లెట్స్ లాంటివి గట్టా వేస్తూ ఉంటారు. సో ఇవేవి లేకుండా పీరియడ్స్ అనేవి మనకి ఈజీగా రావాలి 2, 3 రోజుల్లోనే అనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. ఇది చాలా మంచి హోమ్ రెమెడీ అండి. సో ఇది పెద్దవారి దగ్గర నుంచి తెలుసుకున్నదనమాట. సో నేనైతే కనిపెట్టిందేమీ కాదు. సో దీనికోసం బెల్లం అనేది తీసుకోండి. మీరు బెల్లం పౌడర్ అయినా తీసుకోండి, లేదంటే నార్మల్‌గా ఇంట్లో బెల్లం అనేది ఉంటుంది కదా! సో దాన్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం ముద్ద బెల్లం నా దగ్గర ఉంటే నేను తీసుకున్నానండి. సో కొంచెం ఇది వాటర్ లాగా అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇందులోను కొంచెం అంటే కొంచెం ఇంగువ వేయండి. సో ఇంగువ అనేది చాలా చాలా మంచిదండి. నార్మల్‌గా మనము అప్పటి రోజుల్లో అయితే మనం ఎప్పుడైనా డెలివరీ అయ్యేటప్పుడు గాని, లేదంటే ఇలా చాలా రకాలుగా కూడాను ఇలాంటి విషయాల్లో అయితే మనకి ఎక్కువగా ఇంగువ అనేది యూజ్ చేసేవారండి. ఈ విధంగా కొంచెం ఇంగువని వేసేసుకొని మిశ్రమంలాగా తయారు చేసేసుకొని చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఎప్పటిదప్పుడు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని పరగడుపున మన పంటికి గాని, నాలుకకి గాని తగలకుండా అంగుట్లో వేసుకొని వాటర్‌ని మింగేసేటట్టు చేసినట్లయితే 1, 2 రోజుల్లోనే మనకి పీరియడ్స్ అనేవి ఎటువంటి మందులు, మెడిసిన్స్ అనేవి వాడకుండా చాలా చక్కగా వచ్చేస్తాయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా సెకండ్ ఐడియానైతే తెలుసుకుందాము. ఈ ఐడియా కూడా ప్రతి ఒక్క ఆడవారికి రెగ్యులర్‌గా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. మనం ప్రతిరోజు వేసుకునే నల్ల పూసలు గాని, లేదంటే చైన్‌లు గాని, బంగారు గొలుసులు లాంటివి గట్టును ఒక్కొక్కసారి జారిపోయి పడిపోవడము, అలాగే మనం వేసుకునేటప్పుడు ముఖ్యంగా వెనకాల హుక్ అనేది ఉంటుంది కదండీ! ఇది ఐరన్ కాబట్టి మన జుట్టుని విపరీతంగా లాగేస్తూ, పాడు చేసేస్తూ ఉంటుంది. విపరీతమైన హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుందండి. అలాగే ఈ సమ్మర్‌లో కూడా మనకి వెనకాల గుచ్చేసినట్టు, అలాగే మెడ కూడా నల్లగా అయిపోవడానికి ఈ పిన్నే మనకు కారణం అనమాట. సో, ఇన్ని ప్రాబ్లమ్స్‌ని ఒక్కదానితో క్లియర్ చేయాలనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న ట్రై చేయండి. ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు పిల్లలకి కూడా మనం నెక్లెస్‌లు లాంటివి, గోల్డ్ చైన్స్ లాంటివి గట్టా వేసేటప్పుడు పిల్లలు కూడా ఆడుకునే క్రమంలో పడేస్తూ ఉంటారు కదా! అలాంటప్పుడు కూడా ఈ చిట్కా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏమి లేదు, జస్ట్ మనకి ఇటువంటి కాటన్ టేప్ అనేది మనకి బుక్ షాప్‌లో దొరుకుతుందండి. ఇది చాలా స్మూత్‌గా కూడా ఉంటుంది. జస్ట్ దీన్ని తీసేసుకొని చిన్న పీసు ఈ విధంగా మనం మెడలో వేసుకున్న తర్వాత నేను జనరల్‌గా మీకు చూపించాలి కాబట్టి జస్ట్ చైన్‌కి ఇలా చూపిస్తున్నాను నల్లపూసలకి. బట్ మీరు చైన్ గాని, నల్లపూసలు గాని ఏవి వేసుకున్నా కూడా ముందు మెడలో వేసేసుకొని ముందుకు ఈ విధంగా మనం ఈ దండను లాక్కున్న తర్వాత అప్పుడు ఈ చిన్న టేప్‌ని మనం ఇలా అంటించేసామనుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన హెయిర్ అనేది లాగేయకుండా, మెడ అనేది నల్లగా అయిపోకుండా, దురదలు లాంటివి రాకుండా, ముఖ్యంగా పిల్లలకి చైన్ లాంటివి గట్టా వేసేటప్పుడు జారిపోకుండా హుక్ అనేది అదే విధంగా ఉంటుంది. మళ్ళీ మనం తీయాలనుకున్నప్పుడు దీన్ని తీసి రిమూవ్ చేసుకొని మళ్ళీ వాడుకోవడమే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా మూడో టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారికి 30 సంవత్సరాలు దాటేసరికే హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు, లేదంటే ఎండ వల్ల కూడాను ట్యాన్ అనేది చేరిపోయి ముఖ్యంగా మగ్గు మచ్చలనేవి బొగ్గ చుట్టూ కూడా ఏర్పడిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. సో, చాలామందికి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. కేవలం ఐదే రూపాయలతోటి మన కిచెన్‌లోని ఉండే వాటితోటే వేళ్ళకి వేల డబ్బులను ఆదా చేసుకొని ఈ మగ్గు మచ్చలను తగ్గించేసుకోవచ్చండి. ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళలో కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఏమీ లేదు, జస్ట్ జాజికాయ అంటారండి. ఇది బిర్యానీలోనే ఎక్కువ వాడుతూ ఉంటారు. బిర్యానీ మనకి సామాన్లు కొంటాం కదా! అక్కడ దొరుకుతుంది. జస్ట్ 2 ఉంటాయండి ఒక ప్యాకెట్‌లో. ఇది కేవలం ఒక్కొక్కటి రూ. 5 పడుతుంది. మా ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటుంది. ఇంతకుముందు నా ఫేస్ మీద ఎక్కువ మచ్చలొచ్చేసి ఇంక ఇవి తగ్గవని నేను కూడా వదిలేసానండి. తరువాత మా అమ్మగారు చెప్పారనమాట. సో, ఈ జాజికాయ అనేది ఈ విధంగా కొంచెం మిలువుకు వేసేసుకొని ఒక రాయి మీద జస్ట్ దీన్ని మిశ్రమంలా తయారు చేసుకొని ఫేస్ ముందైతే నీట్‌గా మురుకులాంటిది గట్టా ఏది లేకుండా వాష్ చేసుకోండి. లేదంటే ఈ విధంగా తుడిచేసుకొని ఎక్కడెక్కడైతే ఈ మగ్గు మచ్చలు, లేదంటే మనకి పింపుల్స్ అనేవి పీరియడ్ టైంలో వచ్చి ఆ తర్వాత తగ్గిన తర్వాత ఆ పింపుల్స్ మచ్చలు కూడా అస్సలు కదా మనకి తగ్గవు కదా! చాలా ఇబ్బంది పడిపోతుంటాం. మొఖం కూడా నల్లగా ఉంటుంది. సో, ఎక్కడెక్కడైతే మనకి నల్లగా ఉందో, ఈ మగ్గు మచ్చలు వచ్చేసాయో, పింపుల్స్ మచ్చలనేవి పోవాలనుకుంటామో, ట్యాన్ పోవాలనుకుంటామో ఆ ప్లేస్‌లో మీరు రెగ్యులర్‌గా వారానికి 1, 2 సార్లయినా కూడాను చక్కగా అప్లై చేయండి. దీని స్మెల్ కూడా బావుంటుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఎవ్వరైనా కూడా ఏ రకంగానైనా వాడొచ్చనమాట. సింపుల్‌గా ఇలా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్‌తోటి క్లీన్ చేసుకోండి. ఒక్కొక్కసారి మన స్కిన్ మీద టైట్‌గా మనకి గట్టిటి కాయలు కూడా వచ్చేస్తూ ఉంటాయండి. అవి కూడా రిమూవ్ అయిపోతాయి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారి అప్లై చేసేసరికి మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మొగ్గు మచ్చలు, ట్యాన్ ఇదంతా కూడా ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మన ఇంట్లో అందరం ఫేస్ చేసే ప్రాబ్లమే
ఏమీ లేదు. బియ్యం అనేది మనం తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్‌గానే ఉంటాయి గానీ, వారం 15 రోజులు గడిపేసరికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియని సుంకు పురుగు, చీమలు పట్టేయడం, బియ్యం ముక్కు కంపొచ్చేసి పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, బియ్యానికి చీమలు గానీ, పురుగులు గానీ పట్టకుండా ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా కూడా ఈజీగా ఎలా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. మనలో చాలామంది 25 కేజీల దగ్గర నుంచి 50 కేజీలు ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడిపోతుంటారు కదా! అలాంటప్పుడు చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. బియ్యం ఎక్కువ రోజులు పాడైపోకుండా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక కాటన్ క్లాత్‌ని గాని చిన్న చిన్న పీసెస్‌గా తీసుకోండి. లేదనుకున్నట్లయితే టిష్యూ పేపర్‌నైనా కూడాను చిన్న చిన్న పీసెస్‌గా తీసుకొని ఇందులోన ఒక్కొక్క స్పూన్ వరకు కూడా పసుపుని వేసుకోండి. ఈ పసుపు అయితే నేను ఆడించిందండి. బయటైతే తీసుకోలేదు. ఇందులో మీ దగ్గర ఉంటే మిరియాలను కూడా వేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే లవంగాలను వేసుకోవచ్చండి. లేదంటే రెండిటిని మిరియాలని, లవంగాలు కూడా వేసేసుకోవచ్చనమాట. ఒక 5-6 వరకు కూడా మనం తీసుకునే ఈ ప్యాకెట్స్‌లోన కొంచెము లవంగాలు, పసుపుని వేసేసుకొని దీన్ని దారంతో గానీ, లేదంటే ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్‌లా గానీ తయారు చేసుకొని ఇలా మనం స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో, ఇలా మీకు ఎన్ని కావాలో అన్నిటిని మీ బియ్యం క్వాంటిటీని బట్టి 4, 5 వరకు తయారు చేసేసుకొని ఈ విధంగా చిన్న దారంతోటి చక్కగా ముడి వేసుకోండి ఊడిపోకుండా. దీన్ని తీసుకొని వెళ్లి మీ బియ్యంలోన అడుగు నుంచి పై వరకు కూడాను 4, 5 పెట్టేసుకున్నారనుకోండి. నా దగ్గర బియ్యం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను 2 ప్యాకెట్స్ మాత్రమే యూజ్ చేశాను. ఈ విధంగా పెట్టడం వల్ల బియ్యం అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా, బియ్యం అనేది పౌడర్‌లాగా రాలిపోకుండా, ముఖ్యంగా సుంకు పురుగు గాని, చీమలు గాని పట్టకుండా ఎక్కువ రోజులు బియ్యం స్టోర్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. బియ్యం పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. మనం కిచెన్‌ని ప్రతిరోజు ఎంత క్లీన్ చేసినా కొద్దిగా జిడ్డు, మురుకు పట్టేస్తుంది. అలాగే మనం వంట చేసేటప్పుడు బర్నర్స్ మీద పడిన జిడ్డు వల్ల కూడా మనకు గ్యాస్ అనేది త్వరగా అయిపోయి గ్యాస్ కూడా రిపేర్ వచ్చేస్తుంది కదా! ఇన్ని సమస్యలు శ్రమ లేకుండా తగ్గాలనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం వెనిగరు, ఆ తర్వాత నేను కొంచెం విమ్ లిక్విడ్ వేసానండి. మీరు షాంపూని గాని, సర్ఫ్‌ని గాని వేసేసుకొని కొంచెం వీలుంటే వేడి నీళ్ళు వేసుకోండి. లేదనుకున్నట్లయితే నార్మల్ వాటర్‌నైనా వేసేసుకోండి. జనరల్‌గా మనం ఏవైనా పిండి వంటలు గాని, లేదంటే రెగ్యులర్‌గా ఏవైనా వండేటప్పుడు ఈ విధంగా బర్నర్స్ అనేవి మనకి చాలా జిడ్డు పట్టేసి, ఎర్రమంట అనేది వచ్చేసి చాలా వరకు వంట చేసేటప్పుడు త్వరగా అవ్వదండి. ముఖ్యంగా గ్యాస్ అనేది చాలా వేస్ట్ అయిపోతుందండి. సో, అలాంటప్పుడు బర్నర్స్ అనేవి మనం ఖచ్చితంగా వారానికి 2, 3 సార్లైనా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా బర్నర్స్‌ని మనం తయారు చేసిన వాటర్‌లో వేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. మీరు కిచెన్‌లోన ఎంత క్లీన్ చేసినా జిడ్డు ఉంటుంది, బ్యాడ్ స్మెల్ పోవటం లేదు, స్టవ్ శుభ్రంగా ఉండటం లేదనుకున్నట్లయితే జస్ట్ మీరు సబ్బు, సరపలేం యూజ్ చేయకుండా జస్ట్ కొంచెం అంటే కొంచెం గోధుమ పిండిని గాని, మైదా పిండిని గాని మీ దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఈ విధంగా జల్లేసుకొని చేత్తో గాని, లేదంటే ఒక తడిగుడ్డతో గాని నీట్‌గా క్లీన్ చేశారనుకోండి జిడ్డు, మురుకు ఇదంతా కూడా పోతుందండి. అలాగే మనం ఒక్కొక్కసారి వంట చేస్తూ ఉంటాం కదా! ఫిష్ ఫ్రై చేసేటప్పుడు గాని, లేదంటే నాన్ వెజ్ వండేటప్పుడు కూడా నా స్మెల్ అనేది అస్సలు పోదు కిచెన్‌లోన. అలాంటప్పుడు ఆ స్మెల్, జిడ్డు కూడా పోవాలనుకునేటప్పుడు సింపుల్‌గా చిన్న పిండి వేసేసుకొని ముందు క్లీన్ చేసుకున్న తర్వాత చూసారు కదా! ఎంత నీట్‌గా ఉందో తడిగుడ్డతో తుడిచేసిన తర్వాత దీనికోసం మనం సబ్బులు, సర్ఫులు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కిచెన్ అనేది ఎప్పుడు కూడాను శుభ్రంగా జిడ్డు పట్టకుండా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు కొంచెం పిండి వేసుకొని కిచెన్ గట్లు గాని, బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్‌ని గాని, స్టవ్‌ని గాని క్లీన్ చేసేసుకున్నట్లయితే కిచెన్ ఎప్పుడు కూడా తళతళ మెరిసిపోతుందండి. స్టవ్, కిచెన్ క్లీన్ చేసేసాం కదా! సో, ముందు నానబెట్టుకున్నాం కదండీ. బర్నర్స్ అనేవి మురికిపోయి జిడ్డు అంతా కూడా పోయి ఎంత నీట్‌గా ఉన్నాయో చూసారు కదండీ. సో, ఖచ్చితంగా మనము వంట అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాము. రెగ్యులర్‌గా మనము కిచెన్ అనేలోనే ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి కిచెన్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. ముఖ్యంగా బర్నర్స్‌ని మనం క్లీన్ చేసుకోవడం వల్ల చాలా గ్యాస్ అనేది ఆదా అవుతుంది. చూసారు కదా! ఎంత జిడ్డు, మురుకు అనేది వస్తుందో, ఆయిల్ లాంటివి గట్టా మధ్యలో స్ట్రక్ అయిపోతుంటాయండి. గ్యాస్ సేవ్ అవ్వాలి, వంట త్వరగా అవ్వాలి, కిచెన్ నీట్‌గా ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న ట్రిక్స్‌ని ట్రై చేయండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా క్లీన్ అయిపోయిందో. సో, మనకి బేకింగ్ సోడా వల్ల ఏంటంటే తుప్పు లాంటిది గట్టా ఏదైనా ఉన్నా పోతుందండి. వెనిగర్ వల్ల కూడా మనకి ఏదైనా బాక్టీరియా లాంటిది గాని, జంగు లాంటిది గట్టా ఏదైనా ఉన్నా కూడా ఈజీగా క్లియర్ అయిపోతుందనమాట. ఖచ్చితంగా మనము వారానికి ఒక్కసారైనా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే గ్యాస్ చాలా ఆదా అవుతుంది. అలాగే కిచెన్ కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానే తెలుసుకుందాం. మనలో చాలామంది ఈ ప్రాబ్లమ్‌తోనే ఫేస్ చేస్తూ ఉంటాం. నైట్ అయ్యేసరికి ఇంట్లోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు వచ్చేసి ప్రతిదీ కూడా పాడు చేసేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండీ. వీటిని మనం బయటకు పంపించడానికి కెమికల్స్ గాని, గమ్స్ ఇంట్లో ఇలాంటివి వాడుతూ ఉంటాము. ఇవేవి వాడే పనే లేకుండా కేవలం ఒక్క బంగాళదుంపతోటి మన ఇంట్లో ఉండే ఎలుకలు బయటకు పోయి మళ్ళీ జనంలో ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ బంగాళదుంపని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలను కొంచెం దళసరిగా కోసుకోండి. మరి పలచగా అయితే కాదు. ఎన్ని కావాలో అన్నిటిని తీసుకోండి. నేనైతే మధ్యలోన ఈ విధంగా కొంచెం లెంతీగా ఉన్నట్టు చూసేసుకొని కట్ చేసేసుకున్నాను. 2 పీసులు తీసుకున్నాను.
ఇందులోన హార్పిక్‌ని అయితే వేస్తున్నానండి. హార్పిక్ అనేది మనం టాయిలెట్ క్లీనర్‌కే కాకుండా ఇలా మన ఇంట్లోనే ఏవైనా క్రిమి కీటకాలు రాకుండా కూడాను చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందువల్లంటే ఇందులోన చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయన్నమాట. సో, ఏమీ లేదు, జస్ట్ కొంచెం అంటే కొంచెం బంగాళదుంపను కోసేసుకున్నాం కదా! దాంట్లోనే కొంచెం అంటే కొంచెము హార్పిక్‌ని పైనుంచి ఈ విధంగా బంగాళదుంప మొత్తం కూడాను చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోన బేకింగ్ సోడా కూడా మనకి ఇంట్లోనే ఉంటుంది కదండీ! మనకు మార్కెట్‌లో రూ. 10 కిరాణా షాప్‌లో కొన్న కూడా వచ్చేస్తుందండి. దీన్ని ఈ విధంగా కొంచెం పైనుంచి ఒక పావు టీ స్పూన్ కూడాను మనం కట్ చేసిన ముక్కల మీద ఇవి వేసుకోవాలండి. బేకింగ్ సోడా తినడం వల్ల సో, ఏంటంటే బొద్దింకలు గానిన్ని, ఎలుకలు గానిన్ని ఇవన్నీ కూడాను వాటికి స్టమక్ అంటే అసిడిటీ అనేది వచ్చేసి చనిపోతాయి బయటకు పోయి. అలానే మనము హార్పిక్ వేసి, బేకింగ్ సోడా వేస్తే అస్సలు ముట్టవండి. అందుకోసమని ఇందులోన పావు టీ స్పూన్ వరకు కూడా షుగర్‌ని వేసేసుకోవాలి పైనుంచి. ఈ విధంగా బంగాళదుంప మీద కొంచెం హార్పిక్, బేకింగ్ సోడా అలాగే కొంచెం షుగర్‌ని వేసేసుకొని దీన్ని తీసుకొని వెళ్లి మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో ఓపెన్ ప్లేస్‌లో గాని, కిచెన్‌లో గాని, గ్యాస్ సిలిండర్ గాని ఇవన్నిట్లి దగ్గర పెట్టుకోండి. ఇవి పెట్టేటప్పుడు మాత్రం చిన్న పిల్లలకి గాని, పెంపుడు జంతువులు గాని అస్సలు అందనివ్వకండి. ఇలా ఎక్కడెక్కడైతే ఎలుకలు ఉన్నాయో ఆ ప్లేస్‌లో వీటిని పెట్టడం వల్ల ఎలుకలు వీటిని తిని బయటకు పోయి చనిపోతాయండి. ఈ విధంగా మన ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకల సమస్య అనేది తగ్గిపోతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే ఎలుకలు బయటకు తరిమేయండి. మళ్ళీ జన్మలో రాకుండా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.